హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనమండి సలాటా చేస్తున్నామండి. వెజిటేబుల్స్ అన్నీ మనము ఇవి శనగలు వేసి సలాటా చేస్తున్నామండి. హెల్దీ అండి, చాలా బాగుంటుందండి. సలాటా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, సలాటాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసినామండి. మనము చాలా స్పెషల్ సలాటా అండి ఇది. ఒక్కసారి కానీ మీరు ట్రై చేసినారంటే మళ్ళీ చేయాలనుకుంటారండి. చాలా బాగుంటుందండి. చూడండి, ఒక కప్పు క్యారెట్ తురిమి పెట్టుకున్నా, ఇంకొచ్చేసండి కీరకాయ కుకుంబో తురిమి పెట్టుకున్నానండి. ఇది స్పెషల్ అండి ఈ సలాటాకి, ఇది కంపల్సరీ ఉండాలి. వంకాయ చిన్న ముక్కలండి, బైగన్ చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పులో వేసి నేను ఆయిల్లో వేయించినానండి. ఇది ఒక్కటే అండి మనం ఆయిల్లో ఫ్రై చేయవలసింది, ఇంకా ఏం అవసరం లేదు. చూడండి, వంకాయ అండి ఇది వచ్చేసి నేను పొద్దున్న పుల్కా చేసిన టిఫిన్లోకి. చపాతీ ఉంటుంది కదండి, ఆ చపాతీ కట్ చేసుకొని ఆయిల్లో డ్రై చేసుకోవాలా. ఈ రెండు కంపల్సరీ ఉంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇవి చపాతీ కట్ చేసి ఈ రెండు మనం ఆయిల్లో డ్రై చేసినాము. ఇంకా ఇవి శనగలండి, మనము ఇవి వైట్ శనగలు ఉంటాయి కదా, ఇవి ఉడికించి పక్కన పెట్టుకోవాలా శనగలు. ఇది వచ్చేసండి కాలీఫ్లవర్ అండి, మనం గోపి చేసుకుంటాం కదా, ఇది ఉడికించి పెట్టుకున్నాము. క్యాప్సికను, కొంచెం సాల్ట్, ఇది కొంచెం బ్లాక్ పెప్పర్ అండి, మిరియాల పొడి, రెడ్ చిల్లీ అండి, వట్టి మిరపకాయలు నేను మిక్సీకి అయితే కొట్టినా, మనకి పిజ్జాలు వేస్తారు కదా అలాంటిది. ఒక కప్పు పెరుగు, చిన్న నిమ్మ చెక్క అండి. మీకు నచ్చితే ఆలివ్ ఆయిల్ ఉంటే వేసుకోవచ్చండి, చాలా బాగుంటుందండి. హెల్దీ ఫుడ్ అండి. ఇవి మీరు కట్ చేసి కొన్ని కన్నా ఇట్లా తురుముకుంటే బాగుంటుంది. క్యారెట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ మనం మిక్స్ చేసుకుని చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుందండి. చూడండి, నేను అన్నీ మిక్స్ చేసేస్తాను ఇప్పుడు. ఫస్ట్ మనము చూడండి, నేను సింగిల్ హ్యాండ్స్తోనే చేస్తున్నా. క్యాప్సికన్ వేసుకున్నాము, ఇంకా క్యారెట్, తురిమి పెట్టుకున్న కుకుంబో, వంకాయ ముక్కలండి, బైగన్ పీసెస్, ఇవి శనగలు మనం ఉడికించి పెట్టుకున్న శనగలండి. ప్రోటీన్ అండి, చాలా బాగుంటుంది. మొలకలు వచ్చినాయండి. చూడండి, నేను అది తెచ్చి 2 రోజులు అవుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టిన, ఆల్రెడీ మొలకలు వచ్చినాయి, ఏం పర్లేదండి, బాగుంటుంది. ఇంకా చూడండి, చిల్లీ అండి, మీకు పైసకి తగినంత వేసుకోండి, మీ ఇష్టము. పిల్లలు చూసి వేసుకోండి, తింటారు తినకపోవచ్చు, తినని వాళ్ళు కూడా తింటారండి పిల్లలు. ఇంకా మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్, సాల్ట్ అండి. ఇవి మిక్స్ చేయాలా. ఎందుకు అంటే ఫస్ట్ మనం ఇవి ఉడికించి పెట్టినాం కదండి, కాలీఫ్లవర్ మెత్తగా అయిపోతుంది. ఫస్ట్ మనం ఇవన్నీ కొంచెము సాల్ట్, బ్లాక్ పెప్పరు, చిల్లీ, రెడ్ చిల్లీ వేసేసినాం కదండి. చూడండి, చపాతీలో కూడా సన్నగా అవ్వాలి, మేము లావు తగ్గాలన్న వాళ్ళు కూడా మీరు చపాతీ చేసుకొని రైస్ తినుకుంటే ఇటు తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము పెరుగు వేద్దామండి. మీ ఇష్టం అండి, పెరుగు వేసుకుంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ లేకుంటే లేదు. కానీ పెరుగు వేస్తే కొంచెము బోరు కొట్టుకుంటే తినాలనిపిస్తుంది. కొంచెము నిమ్మసక్క వేద్దామండి, ఎక్కువ అయితే కాదండి, కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోండి, నచ్చిన వాళ్ళు ఉంటే, లేకుంటే ఏం లేదు. ఎంత బాగా మిక్స్ అయిపోయింది కదండి ఇదంతా. అంతే, నేను చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇటు చేసి పెట్టినారంటే వాళ్ళు ఏందో వెరైటీ చేసినారు ఇంట్లో అని, అమ్మ వాళ్ళు వెరైటీ చేసినారని పిల్లలు హ్యాపీగా తింటారండి. చూడండి, ఇంకా లాస్ట్లో వేయాలండి, ఎందుకంటే మనము కాలీఫ్లవర్ ఉడికించి పెట్టినాం కదా, మెత్తగా అయిపోతుంది. ఇంకా ఇవి లాస్ట్లో వేయాలి. ఇవి పంటికి తగులుతుంటే అండి చాలా బాగుంటుంది, మనకి కురుం అంటుంది, మెత్తగా పైసీగా ఉంటుంది. అంతేనండి, వెజిటేబుల్స్ సలాడ్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఎంత ఈజీగా మనం 5 మినిట్స్లో సలాడ్ అయితే రెడీ చేసేసినాం కదా. ఇంకా మనము తగిన బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. చూడండి, పొద్దున్న నేను పుల్కా చేసినాను కదా, చూడండి, ఇట్టా రైస్ తినని వాళ్ళు ఎప్పుడైనా ఇట్లా పుల్కాలు చేసుకొని మనము ఈ స్టెప్ ఉంది కదండి, ఇట్లా పుల్కాలో పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ ఒక్క చేత్తో సెల్ పట్టుకొని నేను ఫోల్డ్ చేస్తున్నానండి. చూడండి,
ఇట్లా చేసుకొని మనం తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా రైస్ తినకూడదు అనుకునే వాళ్ళు చూడండి ఎంత ఈజీగా మనము పుల్కాల వెజిటేబుల్స్ అయితే పెట్టేసినాం కదా. ఇట్లా చపాతీలో పెట్టుకోనండి మీరు సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత ఎమ్మి ఎమ్మి సలాడ్ రెడీ అయిపోయిందండి. చూడండి చూసారు కదండి ఎంతో ఈజీగా వెజిటేబుల్స్ సలాడ్ అయితే రెడీ అండి. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.